ఇప్పటి నుంచి నీ అక్కని దెంగ పండబెట్టి నిలబెట్టి దెంగితే లంజా దేవుడు అంటావు. ఇంకా దేవుడు అంటావు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో. బజార్ లంజా చేద్దాం, ఎంతవరకు ఎంత వీలైతే అంత చేద్దాం. నీ అమ్మని దెంగ చెప్తున్నా కదా, నువ్వేదో పబ్లిసిటీ చేస్తున్నా, నీ అమ్మని దెంగ నేను ఏదో వైరల్ చేస్తున్నా, పూకు చేస్తున్నా అని చెప్పి కూసావు కదా లంజా. ఇట్ట కొత్త గీరుకుంటా, ఇట్ట సులికాయ గీరుకుంటా, ఇట్ట చూపించుకుంటా లంజా, ఏమేమో చేస్తావు కదా లంజా. అవన్నీ చేయవే, ఇంకా అవన్నీ చెయ్యి. నేను కూడా ప్రతి ఒక్కరిది గుడ్డలిప్పి చెప్పాలని నేను కూడా డిసైడ్ అయినా. నా కంపెనీ పబ్లిసిటీ, అన్ని పబ్లిసిటీలు ఇప్పుడే దొరుకుతాయి లంజా. నీ అట్లాంటి పోరంబోకులు ఉంటేనే లంజా. ఎందుకంటే పాజిటివ్ పబ్లిసిటీ కంటే నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఫాస్ట్గా పోతుంది. అది ఎందుకు ఇట్లా తిడుతున్నావురా నన్ను ఎవడన్నా అడిగితే అప్పుడు సమాధానం చెప్పాలని నేను కూడా రెడీగా ఉన్నా. నీ అట్లాంటి బ్రోతల లంజలు, నీ అట్లాంటి భోగం లంజలు కొంతమంది పుట్టారు కదా భూమి మీద, ఆ లంజల గురించి, యూట్యూబ్లో ఉన్న లంజల గురించి చెప్పాలని నేను కూడా డిసైడ్ అయినా. కొజ్జా లంజా చూద్దామే లంజా, ఇప్పటి నుంచి చూద్దాం, ఇంకా చూద్దామే. పోరం బొక్కుతుందింగా ఈడ ఎంత బొచ్చుంటే ఏంది కాదే. నీ ఆతులు ఎండిపోయిన ఆతులతో ఏముంది ఆడ? 100 మంది దెంగి ఎయిడ్స్ వచ్చిన లంజవి నువ్వు. ఏముంటుంది ఆడ? బజారు కుక్క లెక్క రుస్తూ ఉంటావు. ఇదిగో అది ఆడుంది, అది దాని వస్తుందుండు. ఏ కెచప్, హే సాస్ వస్తుంది, ఆడనే ఉంటుంది, అది ఉండండి. అది ఆడ బయట కస్టమర్ కోసం పోయినట్టుంది లంజది. అది కూడా బయట కస్టమర్ కోసమే పోయింది. ఇప్పుడు అది రాత్రికే పడుకుంటుంది, ఎడొచ్చి పడుకుంటుంది రాత్రికి. ఎందుకంటే పూకు సలుపు ఆరిన తర్వాత చేయడం అనుకుంటుంది అనమాట అది.